గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్. గోల్కొండ కోట చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ సీఎం చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. దక్షిణాపథంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్నది మన గోల్కొండ కోట. ఫతే దర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలా హిస్సార్ దర్వాజా దగ్గర ప్రతిధ్వనించే శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచింది ఈ గోల్కొండ కోట. తానీషా ప్రభువుకు శ్రీరామ లక్ష్మణులు సాక్షాత్కరించింది ఈ గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోట గోడలలోనే. భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఈ గోల్కొండ పరిపాలకులే. అక్కన్న మాదన్నలు తమ పరిపాలనా చాతుర్యాన్ని ప్రదర్శించి గోల్కొండ కోటలోనే తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఈ గోల్కొండ ఆస్థాన కవే. తెలుగులో మొట్టమొదటి యక్షగానం సుగ్రీవ విజయం కంద్రుకూరి రుద్రకవి కలం నుంచి జాలువారింది ఈ గోల్కొండ కోట నుంచే. అద్దంకి గంగాధర కవి తాను రచించిన తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధాన్ని మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చింది ఈ కోటలోనే. కవి పండితులెందరో మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాకు మల్కిబరాముడిగా బిరుదిచ్చి ప్రస్తుతించింది ఈ గోల్కొండ కోటలోనే. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూరు, దర్యాయే నూర్, ద హోప్ డైమండ్ తదితర వజ్రాలకు ఆలవాలంగా విలిసిల్లింది మన గోల్కొండ కోట. చరిత్రలో ఆనాడే అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది మన గోల్కొండ కోట. రోమ్, ఇంగ్లాండ్, టర్కీ దేశాల నుంచి వచ్చిన వర్తక వ్యాపారులు ఇక్కడ వజ్రాల వ్యాపారం కొనసాగించారు. తత్ఫలితంగా ఏర్పడిందే నేటి మన కార్వాన్ బస్తీ. నేడు మనందరం సంతోషంగా సగర్వంగా నివసిస్తున్న మన రాజధాని మహానగరం హైదరాబాద్ నిర్మాణానికి పునాదిరాయి వేయాలనే ఆలోచన ఈ గోల్కొండ కోటలోనే పురుడు పోసుకున్నది అన్నది మనందరికీ తెలిసిన చారిత్రక సత్యం. 12 దశాబ్దాల నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలోనూ యావత్తు తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజలందరూ సంతోషంగా సంబురంగా జరుపుకునే బోనాల పండగ ఈ గోల్కొండ కోట నుంచే ప్రారంభమై గోల్కొండతోనే ముగుస్తుందన్నది మనందరికీ తెలిసిన సత్యం. తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ నగరం మకుటాయమానమైతే తెలంగాణ పరిపాలనా అస్తిత్వం, వారసత్వ వైభవం ఎగిరేసిన జెండా గోల్కొండ కోట. తెలంగాణ జాతి చరితకు నాటి నుంచి నేటి దాకా చెరగని ఆనవాలుగా తెలంగాణ జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటుతున్నది ఈ గోల్కొండ కోట అనడంలో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే గోల్కొండ కోట మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనే సంస్థ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.